ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ ఎవరెవరికి చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో వివరాలకు వచ్చినట్లయితే ముఖ్యంగా ప్రతి నెల కూడా పెన్షన్ అందుకుంటున్నటువంటి ఎవరైతే వారందరికీ కూడా ఒక అలర్ట్ అయితే రావడం జరిగింది. సో మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అంటే సరైన సమయానికి కనుక పెన్షన్ అనేది రావాలంటే మీరు జీవించి ఉన్నారని చెప్పేసి ఏదైతే ధృవీకరణ పత్రం, జీవన్ ప్రమాణ పత్రం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అదేవిధంగా లైఫ్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాలి, కంప్లీట్ చేయాలన్నమాట. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ సంబంధించి అండ్ పెన్షన్ వెల్ఫేర్ సంబంధించి DOPPW కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. ఎందుకంటే దేశవ్యాప్తంగా 4 డివిజన్లో లైఫ్ సర్టిఫికేట్ను DLC క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ఎందుకంటే నవంబర్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 30వ తేదీ వరకు అయితే ఈ ప్రక్రియకు సంబంధించి స్పెషల్ క్యాంపెయిన్ కూడా నిర్వహించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. పెన్షన్ సంబంధించి అందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవన ప్రమాణం అనగా ఇందులో వచ్చేసి లైఫ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అయితే చేశారు. పెన్షన్ పేమెంట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడానికి ఉండేది, కానీ పత్రాన్ని అయితే తప్పనిసరి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఏడాది నవంబర్ 1 నుంచి 2025 నుంచి నవంబర్ 30వ తేదీ అనగా 2025 మధ్య ఈ లైఫ్ సర్టిఫికేట్ని అయితే జారీ చేయాలని అంటే ఇవ్వాలని చెప్పేసి ఇందుకు సంబంధించి ముఖ్యంగా 2025 ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి DOPPW తెలిపింది. అయితే 80 ఏళ్ళు వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు సంబంధించి జీవన ప్రమాణ ఏదైతే ఉందో అంటే సీనియర్ సిటిజన్లకు జీవన ప్రమాణ పత్రం సమర్పించేది అక్టోబర్ 1 తేదీ మనకు 2025 నుంచి అవకాశాన్ని అయితే అందిస్తున్నట్లయితే చెప్పారనమాట. సో ఇందుకు సంబంధించి బ్యాంకులు అయితే ఇండియన్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోస్ట్ పేమెంట్ బ్యాంకులు, పెన్షనల్ వెల్ఫేర్ అసోసియేషన్, CGDA డాటా ఇవన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుందని చెప్పేసి భాగస్వామితో నిర్వహిస్తున్నారు. కాబట్టి దేశంలో మారుమూల ప్రాంతాల్లో పెన్షన్లకు సైతం ఏదైతే సమయానికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా దేశంలో 300 నగరాల్లో 19 పెన్షనల్ పంపిణీ బ్యాంకు ప్రత్యేక క్యాంపులు అయితే ఏర్పాటైతే చేస్తున్నారు. ఇందులో అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షన్ల కోసం వారి ఇళ్లకు, ఆసుపత్రులు సైతం సో వెళ్ళాలని అంటే సో అక్కడికి వెళ్ళమని వెల్లడించడం జరిగింది. దీంతో 57 రిజిస్టర్ పెన్షనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సాయం అయితే ఉంటుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఈ పత్రంతో పాటు పెన్షన్లకు బయోమెట్రిక్ ఉన్న ఆధార్, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, దీని పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఏదైతే నవంబరు బయోమెట్రిక్ ద్వారా అయితే అంటే నంబర్ ఉంటుంది కదా, బయోమెట్రిక్ ద్వారా సర్టిఫికేట్ జనరేట్ అయితే చేస్తారనమాట. ఈ పత్రాన్ని ప్రతి సంవత్సరం కూడా సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట.